నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను దేవిక. ఎవరు ఈ వీర మహిళలు? వాళ్ళ ట్రాక్ రికార్డ్ చూస్తే మతిపోవాల్సిందే. పహల్గామ్ ఉగ్రదాడులకు ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాకిస్తాన్ పిఓకేలోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా దాడి చేసింది. 25 నిమిషాల్లోనే ఆపరేషన్ ని ముగించుకుని వెనుతిరిగింది ఇండియన్ ఆర్మీ. ఆపరేషన్ సింధూర్ గురించి భారత సైన్యం ఇచ్చిన ప్రెస్ బ్రీఫింగ్ లో 2 మహిళా అధికారులు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆ 2 మహిళలు ఎవరా అని సోషల్ మీడియాలో తెగ చర్చలు జరుగుతున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ పీఓకేలోని 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. దాదాపు 100 మంది ఉగ్రవాదులను ఏరిపారేసింది. ఇక ఈ దాడులపై భారత రక్షణ విదేశాంగ శాఖ మీడియాకు బ్రీఫింగ్ ఇచ్చింది. కర్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఆపరేషన్ గురించి మీడియాకు వివరించారు. ఇక ఈ ఆపరేషన్ లో ఉన్న 2 మహిళలే. అందులో ఒకరి పేరు సోఫియా ఖురేషీ కాగా మరొకరి పేరు వ్యోమికా సింగ్. సోఫియా ఖురేషీ భారత సైన్యంలో సిగ్నల్స్ కార్ప్స్ కు చెందిన అధికారిని. లెఫ్టినెంట్ కర్నల్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఇక వ్యోమికా సింగ్ భారత వైమానిక దళంలో వింగ్ కమాండర్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ చిన్నప్పటి నుంచే పైలట్ కావాలని కలలు కన్నారు. చదువుకునే రోజుల్లోనే ఆమె ఎన్సీసీలో చేరారు. ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసి భారత వైమానిక దళంలో హెలికాప్టర్ పైలట్ గా తన కెరీర్ ను ప్రారంభించారు. వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న హెలికాప్టర్ పైలట్ గా వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ సేవలందిస్తున్నారు. ఎన్సీసీలో ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడే భారత్ సైన్యంలో పనిచేయాలని నిర్ణయించుకుని ఇంజనీరింగ్ చదువుతూనే పర్మనెంట్ కమిషన్ కింద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో 18 డిసెంబర్ 2019లో చేరారు. సింధూర్ ఆపరేషన్ పై ఆమె బ్రీఫింగ్ ఇస్తూ ఇది ఉగ్రవాద శిబిరాలపై జరుగుతున్న దాడి అని, పాకిస్తాన్ సైన్య శిబిరాలపై తాము టార్గెట్ చేయడం లేదని, ఒకవేళ పాకిస్తాన్ సైన్యం కనుక తమకు అడ్డు తగిలితే ఖచ్చితంగా వారికి సమాధానం చెప్పేందుకు అన్ని విధాలుగా ప్రిపేర్డ్ గా ఉన్నామని స్పష్టం చేశారు. సోఫియా ఖురేషీ ఆపరేషన్ సింధూర్ లో పాల్గొన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదులను నాశనం చేసిన మన వీర సైనికులు మరోసారి దేశం గర్వపడేలా చేశారు. ఈ ఆపరేషన్ సింధూర్లో ముస్లిం మహిళా సైనికాధికారి సోఫియా ఖురేషీ కూడా పాల్గొన్నారు. కర్నల్ సోఫియా ఖురేషీ ఇండియన్ ఆర్మీలోని అత్యంత సీనియర్ ఓ మహిళా అధికారి. ఇండియన్ ఆర్మీలోని కార్ప్స్ ఆఫ్ సిగ్నల్స్ వింగ్ కు నాయకత్వం వహిస్తున్నారు. ఇతర దేశాలతో కలిపి భారత సైన్యం చేసే మిలిటరీ సామర్థ్య పరీక్షల్లో నాయకత్వం వహించిన మొట్టమొదటి మహిళా అధికారి ఆమె. సింధూర్ పై బ్రీఫింగ్ ఇస్తూ పక్కా ఇంటెలిజెన్స్ సమాచారంతో 9 ఉగ్రవాద శిబిరాలను గుర్తించి వాటిపై దాడి చేశామని, అయితే ఎక్కడా పాకిస్తాన్ సైన్యంపై దాడి చేయలేదని తెలిపారు. క్రాస్ బార్డర్ టెర్రరిజాన్ని అంతం చేయడమే ఆపరేషన్ సింధూర్ లక్ష్యమని ఆమె చెప్పారు. ఇక సింధూర్ భార్యగా ఉన్న మహిళ ధరించే పవిత్ర చిహ్నం. పురుషులను టార్గెట్ చేసిన దాడి వల్ల భార్యలు సింధూరాన్ని కోల్పోయినట్లయింది. ఈ నేపథ్యంలో భారత సైన్యం ఆ మహిళలకు న్యాయం చేయడం కోసం వారి భర్తల ప్రాణాలను పోగొట్టిన వారిపై ప్రతీకారం తీర్చడంలో భాగంగా ఈ ఆపరేషన్ కు ఆపరేషన్ సింధూర్ అనే భావ ప్రధానమైన పేరునిచ్చింది. అందులోనూ ఉగ్రవాదాన్ని అణచివేయడానికి భారతదేశ మహిళలు కూడా ఎదుర్కోగలుగుతారని ఈ ఆపరేషన్ తో భారత ప్రభుత్వం నిరూపించింది.